ప్రతి కుమారుని దండించును. He uses the rod. దేవుడు ఆయన దండమును ఉపయోగిస్తాడు. Sometimes it's necessary for us. అది కొన్నిసార్లు మనకు అవసరమే. But the word of God says, దేవుని వాక్యం అంటుంది, don't despise the rod of God. దేవుని యొక్క శిక్షను నువ్వు తృణీకరించవద్దు. It is good for us. అది మనకు మంచిదే. Why? ఎందుకని You will become partaker of His holiness. ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలివాడవవుతావు. As He is, so are we in this world. ఆయన ఎట్టివాడై ఉన్నాడో అలాగే మనమును ఈ లోకంలో అట్టివారమై ఉంటున్నాం. That's a great privilege. అది ఎంతో గొప్ప ఆధిక్యత. I wrote an exam. నేను ఒక పరీక్ష రాశాను. Degree exam. డిగ్రీ పరీక్ష. First day. మొదటి దినాన. It was English paper. అది ఇంగ్లీష్ పరీక్ష. And then I studied well. బాగానే చదివాను. But in the night, midnight, అయితే మధ్యరాత్రి my friend came with a question paper. నా స్నేహితుడు ఒక ప్రశ్న పత్రం తీసుకొని వచ్చాడు. Hey, paper leak అయిందిరా. పేపర్ లీక్ అయిందిరా అని అన్నాడు. The Lord told, అప్పుడు ప్రభు అన్నాడు నాతో, don't touch that. నువ్వు దాన్ని తాకవద్దు. So I wrote the exam. ఇక నేను నా పరీక్ష రాశాను. Next day, మరుసటి దినాన again he came the మరలా midnight. మధ్యరాత్రి వచ్చాడు ఇంటికి. Hey, మళ్ళా రెండోది లీక్ అయిందిరా. రెండో ప్రశ్న పత్రం కూడా లీక్ అయింది అని It అన్నాడు. was accounts. అది అకౌంట్స్ పరీక్ష. I am very poor at accounts. అకౌంట్స్ లో నేను ఎంతో బలిగిన, నాకు రాదు సరిగా. And when I saw the previous paper, ముందున్నటువంటి ప్రశ్న పత్రము exact పరీక్షించినప్పుడు questions were there. ఆయన తీసుకొచ్చిన ప్రశ్నలో వచ్చిన ప్రశ్నలు అక్షరాలుగా అవే ఉన్నాయి. This also must be exact only. నేను అనుకున్నాను ఇది ఈ రెండో పరీక్ష కూడా అలాగే ఖచ్చితంగా అలాగే ఉంటుంది Lord, you know I'm very poor in accounts. ప్రభువా దయచేసి ఈసారి నాకు అనుమతించండి, నాకు ఈ పరీక్ష చాలా కఠినమైంది, దీంట్లో నేను బలహీనంగా ఉన్నాను. I'll start reading this. ఇంకా ఈ స్నేహితుడు తీసుకొచ్చిన ప్రశ్నలు చదువుతాను. Didn't say anything. ప్రభు ఏం చెప్పలేదు. So I wrote almost all the exams like that. ఇంకా మిగిలిన ప్రశ్నలన్నీ పరీక్షలన్నీ కూడా అలాగే రాశాను. And at the same time I wrote typing exam also. తర్వాత అదే సమయంలో టైపింగ్ పరీక్ష కూడా రాశాను. And I am very perfect in typing. టైపింగ్ లో పర్ఫెక్ట్ నేను. I'm sure I would get first rank. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని అనుకున్నాను. Then finally, దాని తర్వాత before the results will come out, ఇంకా రిజల్ట్స్ రాకముందు the Lord told me, ప్రభు నాతో అన్నాడు, Paul, you are going to fail. పౌలు నువ్వు పరీక్షలో తప్పిపోతావు. Fail in which exam? ఏ పరీక్షలో? In my degree exam. డిగ్రీ పరీక్షలో. I was sure I'll come through first class. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది అని అనుకున్నాను. But the Lord told me that. అయితే ప్రభు ఆ విషయం చెప్పాడు. And what the Lord tells is true. ప్రభు ఏం చెప్తాడో అది వాస్తవం, So I సత్యం. had to quickly do some planning. ఇంకా వెంటనే ఇంకేదో ఒక ఇంకా వేరే ప్రణాళికలు So I వేయాలి. had to compromise with God. దేవునితో నేను రాజీ పడాలి. I said one thing. దేవునితో అన్నాను, Lord, if I fail in degree, I'll be put to shame. ప్రభా ఒకవేళ డిగ్రీ పరీక్షలో నేను ఫెయిల్ అయిపోతే చాలా అవమాన పాలవుతాను. So please fail me in typewriting and pass me in third class at least. దేవా ఈ టైప్ రైటింగ్ పరీక్షలో కనీసం నన్ను ఫెయిల్ చేయండి, కానీ డిగ్రీలో కనీసం 3వ క్లాసులో నాకు నేను పాస్ అయ్యేటట్టు చూడండి అని ప్రార్థన చేశాను. God was considerate and gave me a third class. దేవుడు ఎంతో కనికరం గల వాడై ఉండి డిగ్రీలో నాకు 3వ క్లాస్లో థర్డ్ క్లాస్లో నేను పాస్ అయ్యాను. Remember me, the guilt didn't go. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఆ నేరారోపణ వెళ్ళిపోలేదు. Got a job. నాకు ఉద్యోగం వచ్చింది. That was troubling me. ఇంకా అది నన్ను కలవర పెడతా I ఉంది. could not grow spiritually. ఆత్మీయంగా ఎదగలేకపోయాను. I said, Lord, what shall I do? అయితే ప్రభువా నేను ఏం చేయాలి అని అన్నాను. You said you have to set right. ప్రభు అన్నాడు, నువ్వు దాన్ని సరి చేసుకోవాలి. How do I set right? అయితే దాన్ని ఎట్లా సరి You చేసుకోవాలి? write to the university యూనివర్సిటీ వాళ్ళకు ఉత్తరం రాయి, and tell them that you have cheated. నేను కాపీ కొట్టానని రాయండి అని. Will they accept? అలా రాస్తే వారు ఒప్పుకుంటారా? But still I wrote. అయినా రాశాను, Gave a small testimony. ఒక చిన్న సాక్ష్యం ఇచ్చాను. And God spoke and God rebuked me. I've changed my mind. I want you to take any steps, including cancelling the certificates. కనుక నేను సాక్ష్యం ఇచ్చాను, తర్వాత నా సర్టిఫికేట్స్ వాటిని క్యాన్సిల్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉండినాను. But later on, దాని తర్వాత I wrote to the Vice Chancellor. నేను వైస్ ఛాన్సలర్ గారికి ఉత్తరం రాశాను. I never expected a reply. ఆయన నాకు తిరిగి జవాబు ఇస్తాడని But నేను he ఆశించలేదు. did reply in his own letterhead. అయితే తన సొంత లెటర్ హెడ్ మీద ఆయన నాకు జవాబు రాశాడు. It was very, very interesting. ఆసక్తి కలిగించే ఉత్తరం. He said, Paul, our university is so blessed by a person like you. పౌలు, మా యూనివర్సిటీ నీలాంటి వ్యక్తి ద్వారా నిజంగా అది ఎంతో ధన్యమైనది అని అన్నాడు. Our education system has brought you such introspection. What else we need in our education మా society? విద్యా వ్యవస్థ నీ జీవితంలో ఈలాగు నిన్ను విమర్శించుకొని పరీక్షించుకునేటటువంటి మార్పు నీలో కలగజేసినట్లయితే ఎంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? Burden was lifted.
ఇంకా నా మీద ఉన్నటువంటి ఆ భారం దొరికిపోయింది. God uses a rod. దేవుడు మనకు దండమును మన మీద But ఉపయోగిస్తాడు. one sad story I'll tell. అయితే ఒక విచారకరమైనటువంటి విషయం చెప్తాను. Why? ఎందుకండి? Because we should not delay grieving God. ఎందుకంటే దేవుని దుఃఖపరిచే విషయంలో మనము ఏమాత్రం కూడా There's one young sister, ఒక యవనస్తురాలు mother told her, ఆ తల్లి ఆమెతో అంది, don't join with that boy. అమ్మా నువ్వు ఆ యవనస్తుతో నువ్వు No, వెళ్ళవద్దు. mom, my life is settled. I am settling down. ఇంకా ఆ అమ్మాయి అంది, అమ్మా నా జీవితం స్థిరపడిపోయింది, నేను ఆయనతోనే ఉంటానని. She left him. She left her. ఆ తల్లి ఆమెను వదిలేసింది. After 2 years, ఇంకా 2 సంవత్సరాల తర్వాత mom, he left me. ఆమె తల్లి దగ్గరకు వచ్చి, తల్లి అమ్మ ఆయన నన్ను విడిచిపెట్టాడని. She was a born again person. ఆ అమ్మాయి ఆమె Knew the Lord, knew the word. తిరిగి జన్మించిన వ్యక్తి, తర్వాత ప్రభుని ఎరిగింది, ప్రభు వాక్యాన్ని ఎరిగింది. And she said, I'm sorry, mom. ఇంకా అమ్మ నేను తప్పు చేశానని. Don't tell me sorry. Go and tell God sorry. తల్లి అన్నది, అమ్మ నువ్వు నా దగ్గర కాదు క్షమాపణ వేడుకునేది, నువ్వు దేవుని దగ్గర వెళ్ళి క్షమాపణ She వేడుకో. never ever did that. ఆమె ఎన్నడూ దేవుని దగ్గర వెళ్ళి క్షమాపణ Started వేడుకోలేదు. complaining. ఇంకా దేవుని దగ్గర వెళ్ళి Why did ఫిర్యాదు చేయడం God ఆరంభించింది. spoil my life? నువ్వు నా జీవితాన్ని ఎందుకని పాడు చేశావు అని దేవుని మీదనే నెపం వేయడం But the ఆరంభించింది. time came. ఇంకా సమయం వచ్చింది, She was struck with cancer. ఇంకా మీకు క్యాన్సర్ వచ్చింది. She was in the hospital bed. ఇంకా హాస్పిటల్లో పడక మీద ఉంది. And she called for some of us. ఇంకా మాలో కొందరిని రమ్మని పిలిచింది. So we went to her. ఆమె చూడడానికి వెళ్ళాము. We told 2 questions. 2 ప్రశ్నలు అడిగాను. Are you at peace with God? Do you have peace in your heart? నీ హృదయంలో నీవు శాంతి సమాధానం కలిగి ఉన్నావా? Please pray, please pray. ఆమెన్నది, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన Is your చేయండి. heart right with God? దేవునితో నీ హృదయం సరిగా ఉన్నదా? Please pray, please pray. ఆమెది, నా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన Will చేయండి. you pray with us? మీరు మాతో ప్రార్థన చేస్తారా అని అడిగాము. Yes. నేను ప్రార్థన చేస్తానని. Simple words. సరళమైనటువంటి మాటలు. Lord, I'm sorry. దేవా నేను I've wasted తప్పైంది. my life. నా జీవితాన్ని వృధాపరుచుకున్నాను. I've rebelled. నేను నీకు I've విరోధంగా తిరుగుబాటు grieved your చేశాను. heart. నీ హృదయాన్ని ఆయాసని నొప్పిని Please కలిగించాను. forgive me. దయచేసి ప్రభువా నన్ను క్షమించు. Hold my hand. నా చెయ్యి పట్టుకో. Do that which is good in your sight. నీ దృష్టిలో ఏది మేలో ఆ కార్యం నాలో చెయ్యు. After prayer, ప్రార్థన అయిన తర్వాత we saw her face was shining, ఆమెను చూసాము. ఆమె ముఖము ప్రకాశిస్తా ఉంది, smiling. చిరునవ్వు ఉంది. She said, ఆమెది, Brother, now I'll answer your 2 questions. అయితే సోదరుడా, ఇప్పుడు మీరు వేసిన 2 ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను. I have peace. నాకు సమాధానం ఉంది. I'm right with God. దేవునితో నేను సరిగా ఉంటున్నాను. In 2 days, 2 రోజులైన తర్వాత she was called to glory. మహిమలోనికి చేర్చబడింది. We went to the mother. మేము తల్లి దగ్గరికి వెళ్ళినాము. She was weeping. ఆమె ఎంతో విలపిస్తా I ఉంది. told her she wasted her life. నేను ఆ అమ్మాయితో చెప్పాను, కానీ ఆమె తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నది అని తల్లంది. Then we gave this message. అప్పుడు జరిగిన సంగతిని ఆ తల్లితో చెప్పాము. Is it so? అలాగా అంది. Then she's safe. అప్పుడైతే ఇక ఆమె రక్షింపబడింది. I am happy. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. Beloved, ప్రేమిన వారలారా, God's rod is always good for us. దేవుని యొక్క దండము ఎల్లప్పుడూ మనకు మేలు చేసేది. Why we are sharing? ఎందుకని ఈ విషయాలు మీతో పంచుకుంటున్నా? Now, ఇప్పుడు don't delay. మీరు ఆలస్యం Don't చేయవద్దు. have to wait till the last minute. జీవితం యొక్క అంతం వరకు మనం వేచి ఉండక్కర్లేదు. That is God's desire. ఇది దేవుని యొక్క కోరిక. Just we'll have to simply pray. మనం చేయవలసింది ఇలా ప్రార్థన చేయాలి. Lord, make me నన్ను an instrument. నన్ను ఒక సాధనముగా చేయుము ప్రభువా. Make me to live a victorious life. ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయి. Make me to live a life of witness and testimony. నీ యొక్క సాక్షిగా, నీకు సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తిగా నా జీవితాన్ని సిద్ధపరచు ప్రభువా. Make me to live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించటకు నాకు సహాయం I'm చేయి. ready to pay any price. ఏ క్రైమైనా చెల్లించడానికి నేను సిద్ధమే ప్రభువా. Use me నన్ను వాడుకో. as an instrument to glorify your నీ name. నామమును మహింపరిచేటటువంటి సాధనముగా నన్ను వాడుకో. And where you send me, I'll go.